హాయ్ హలో వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకొని దాంట్లో ఉప్పును వేసి 4-5 సార్లు వాటర్తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసిన చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి అందులో ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఈ విధంగా 1/2 మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూతను పెట్టి 15 నుంచి 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద చికెన్ను ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న చికెన్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. అందుకోసం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకును వేసుకొని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకి ఆయిల్ సపరేట్ అయిన దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలాను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరో 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాని మీద కొత్తిమీరను చల్లుకొని 1 మినిట్ వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.